గబ్బర్ సింగ్, పవర్ స్టార్, వకీల్ సాబ్ ఇలా ఏ పేరు చెప్పినా తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్. జనసేన అధినేత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే దారి తప్పుతున్న కొందరు కూటమి నేతల తీరుపై జనసేనాని కన్నెర్ర చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో భూ సమస్యలపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. భూ కబ్జాల బాధితుల సమస్యలను స్వయంగా పరిశీలించి న్యాయం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కూటమి పాలనలో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని నిర్ధారిస్తూ అక్రమాలకు పాల్పడేవారిని వారు కూటమి నేతలైనా ఉపేక్షించానని వార్నింగ్ ఇచ్చారు. అలాగే ప్రజల కష్టాలను తీర్చేందుకు తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తానన్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో భూ కబ్జాల బాధితుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని స్వయంగా పరిశీలిస్తానని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను సందర్శించి ఫిర్యాదులను స్వీకరించేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భూ కబ్జాలకు సంబంధించి అక్రమాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడానికి కసరత్తులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో పెరిగిపోతున్న భూ వివాదాల నేపథ్యంలో వచ్చింది. ఇది ప్రజలకు న్యాయం అందించాలనే ఆయన సంకల్పాన్ని సూచిస్తుంది. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తోందని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. అయితే ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని, వారి కూటమి నాయకులైనా సహించేది లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు కూటమి నేతలకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సందేశం ఇస్తున్నాయి. భూ సమస్యలపై ఆయన స్వయంగా రంగంలోకి దిగడం ద్వారా ప్రజలకు నేరుగా న్యాయం అందించే లక్ష్యాన్ని ఆయన నిర్దేశించారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలతో పాటు సామాజిక సేవలోనూ చురుకుగా పాల్గొంటున్నారు. అదేవిధంగా మన్యం జిల్లాలోని కురిడి, పెదపాడు గ్రామాల్లో గిరిజనులకు కనీసం పాదరక్షలు లేని పరిస్థితిని గమనించి పవన్ తన సొంత నిధులతో 345 మందికి నాణ్యమైన చెప్పులను అందజేశారు. ఈ సేవా కార్యక్రమం ఆ గ్రామాల ప్రజల్లో ఆనందాన్ని నింపింది. వారు పవన్ ధాతృత్వాన్ని కొనియాడారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో భూ కబ్జాలు, వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి. ఈ సమస్యలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ తీసుకున్న ఈ నిర్ణయం బాధితులకు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఆయన జిల్లా స్థాయిలో అర్జీల స్వీకరణకు సిద్ధమవుతుండడం ప్రజలకు నేరుగా సేవ చేయాలనే ఆయన నిబద్ధతను చాటుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవకుడిగా తన విభిన్న పాత్రల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. భూ సమస్యలపై కఠిన చర్యలు, ప్రజల కష్టాలను తీర్చే సేవా కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. కూటమి నేతలకు ఆయన జారీ చేసిన హెచ్చరిక పాలనలో బాధ్యతాయుతమైన విధానాన్ని అనుసరించాలనే సందేశాన్ని ఇస్తోంది.